జగిత్యాల జిల్లా మెట్టపల్లి పట్టణంలోని రవీంద్ర గర్ల్స్ కాలేజ్లో కోరుట్ల మెట్టపల్లి గైనకాలజిస్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని కాలేజ్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ స్వీతి అనూఫ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని సమాజం పట్ల అవగాహనతో ఉండాలని, అలాగే మన పర్సనల్ డేటా ఎవరికి ఇవ్వొద్దని, అలాగే గృహహింసపై చాలా సంఘటనలు వార్తల్లో వస్తున్నాయని, దీనిని ప్రతి ఒక్క మహిళ ఖండించాలని, గృహ హింసలపై కఠిన శిక్షలు ఉన్నాయని, ప్రతి ఒక్క మహిళ మనము ఎవరైనా ఇబ్బంది పెట్టినా అసభ్యకరంగా బయట వారు మాట్లాడిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, ధైర్యంగా ఉండి సమస్యలు ఎదుర్కోవాలన్నారు. పలువురు డాక్టర్లు మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులైనగా ఉండాలని, మహిళల సమస్యలు ఏకధాటిగా ఎదుర్కోవాలని, భయపడొద్దని, మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ మాకు మా కాలేజీలో ఈ రోజు ఇటువంటి సలహాలు ఇస్తున్న డాక్టర్లు మా కాలేజీ బృందానికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు 10 మందిలో తిరిగినప్పుడు మా మహిళలకు భయపడకుండా ధైర్యాన్ని ఇచ్చే మంచి మాటలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ హెప్సిబా, డాక్టర్ జోష్న, డాక్టర్ అనురాధ, డాక్టర్ మానస, డాక్టర్ సవిత, డాక్టర్ పద్మారెడ్డి, డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ భారతి, డాక్టర్ శ్రీలత, డాక్టర్ పద్మ, కరెస్పాండెంట్ సుద్దాల రాజేశ్వర్ గౌడ్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కొన్ని విషయాలు మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే సమాజంలో మరి మహిళలంటే ఇంకా చిన్న చూపు ఉండడము, మరి మహిళలను టార్గెట్ చేయడం, వారిని మరి గౌరవించకపోవడం, అంత మాత్రమే కాదు వారిని తీవ్రంగా హింసించడం ఎన్నో విషయాలు. అది మనము చాలా సున్నితమైన విషయాలు ఇవి. కానీ మనం మాట్లాడుకోకపోతే మన భవిష్యత్తు మరి చాలా దెబ్బతీసే అవకాశం ఉన్నది. కాబట్టి ఎందుకు ఈ హింస, ఎందుకు ఇలా జరుగుతుంది మన సొసైటీలో, మనం ఎట్లా వాటిని గ్రహించుకోవాలా, ఎట్లా వాటిని మనము మరి వాటి గురించి మనము అవగాహన తెలుసుకోవాలి, ఎవరికన్నా మరి అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని మనం ఎలాగో మరి బయటికి తీసుకొని రావాలి, అలా ఎలాంటి సహాయం వారికి చేయవచ్చు. ఇప్పుడు హింస అంటే చూడండి, మన ఇంట్లోనే గృహ హింస అంటే ఏంటంటే చాలా మటుకు ఒక భర్త భార్యని వేధించడం ఉంటాం. అలా నెలకొంటాయో పిల్లలు ఏమవుతారు, పసిపిల్లలే కదా, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను చూసి చూసి వాళ్ళ మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది, మెంటల్గా బాగా అన్స్టేబుల్ అవుతారు. సో దాన్ని బట్టి ఒక జనరేషన్ అంతా కూడా మరి డిస్టర్బ్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు, ఒక కుటుంబము, వాళ్ళ పిల్లలు అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. నా దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చింది నా దగ్గరికి. ఏంటంటే వాళ్ళ భర్త ఏం లేదు, ఆమె చూడంగానే నువ్వు నల్లగున్నావు, నువ్వు బాగలేవు, కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు అనేసి ఆమెని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. నీకు ఎన్నెన్నో రకరకాల మాటలు మాట్లాడడం. తర్వాత ఇంకా ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు తనకి, ఎందుకంటే తను ఏం చదువుకోలేదు. అడిగితే 16 సంవత్సరాలకు 16 yearsకి ఆమెకు మ్యారేజ్ చేశారు. అది అన్యాయం కాదా? 16 yearsకి ఎవరికి కూడా ఎటువంటి స్టెబిలిటీ ఉండదు. మరి ప్రభుత్వ చట్టం ఏమో మినిమం 18 years కట్ ఆఫ్ పెట్టింది. కానీ ఆ లిమిట్ని కట్ చేసి చాలా మంది, అంటే ఇవన్నీ తెలుసుకుంటే మనం బయటపడగలం. తెలియక అమ్మాయి 16 yearsకి మ్యారేజ్ చేసుకుంది, కొంతకాలానికి పిల్లలు పుట్టాక వాళ్ళ హస్బెండ్ అన్నాడు, ఇప్పుడు నువ్వు చూడడానికే బాగాలేవు. అదొకటే రీజన్. ఇంకా ఆమెకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఉండడానికి మానసికంగా కూడా అంత ఒత్తిడి. ఎవరు కూడా మరి తల్లిదండ్రులు వెళ్తేమో వాళ్ళొక బర్డెన్గా ఫీల్ అవుతారు, అవునా కదా? ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది మీ అందరికీ కొన్ని విషయాలు తెలియచేయడానికి. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవచ్చు, అండ్ ఎలాంటి సపోర్ట్ సిస్టమ్
మన దగ్గర అవైలబుల్ ఉంది. మరి ఎలాగా లీగల్గా కూడా మనకి ఎలాంటి సపోర్టు లభిస్తున్నది. అలాగే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ప్రివెంట్ చేయాల. అంటే ఇలాంటివి ఇప్పుడు మీరు చిన్నపిల్లలు మాకేం కాలేదు, మేము బాగానే ఉన్నాం అని అనుకుంటారు. కానీ భవిష్యత్తును మనము మన చేతుల్లోనే ఉంది, మన డెసిషన్స్ని బట్టి. కాబట్టి ఫ్యూచర్లో దాన్ని ప్రివెంట్ చేయాలి. ఫ్యూచర్లో వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయాలి అంటే మీలోనే ఒక అవగాహన రావాలి, మీలోనే ఒక చేంజ్ రావాలి. మీరే week or 2 weeks that we are performing all across the nation. This Violence Against Women VAW WOW program is a very, very important part of our association. We are taking it very seriously and we are conducting programs from 25th of November, which is the International Day Against Violence Against Women. From 25th of November to 10th of December, we are taking part in various activities like educating in the schools and colleges and conducting press conferences, rallies gani, inka chala vidhamaina programs memu gynecologists throughout India, through our society we are performing. We are an association of 44,000 gynecologists in India. We are members of this society. In every part of India, from Delhi to Gully, we are doing programs to encourage and educate and bring awareness among the girls, among the women, and in generally and in the society in general. ఇప్పుడు రకరకాలుగా ఉమెన్ వేధింపులకి గురవుతున్నారు. మార్నింగ్ నుంచి గర్ల్స్ కాలేజ్లో ప్రోగ్రామ్ 4 o'clock ఉంది అంటే మార్నింగ్ 11 or 12 o'clock నుంచి నాకు ఒక తెలియని టెన్షన్ స్టార్ట్ అయింది. మేము టైంకి వెళ్ళగలుగుతామా, అట్లీస్ట్ 5 వరకు పిల్లల్ని ఫ్రీ చేయగలుగుతామా, వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరాలి, ఈ టెన్షన్. అదే బాయ్స్ కాలేజ్కి వెళ్ళుంటే ఇవాళ ఈ టెన్షన్ ఉండేది కాదు కదా. గర్ల్స్ కాలేజ్ కాబట్టి మనకు కొంత ఈ టెన్షన్ ఉంటుంది. బయట పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఎంత వైలెన్స్ ఉంది, ఎంత ఈవ్ టీజింగ్ ఉంది, ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది, ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాము. మనం సైలెంట్గా ఫేస్ చేస్తున్నాం కాబట్టి అవి బయటికి రావు. చాలా మటుకు చెప్పుకోవట్లేదు. చెప్పుకోక సైలెంట్గా సఫర్ అయి కొన్ని సందర్భాలలో ఆత్మహత్యల వరకు కూడా ఈ వైలెన్స్ అనేది వెళ్తున్నది. సైలెంట్గా సఫర్ అయ్యి డిప్రెషన్లో పోయి పేరెంట్స్కి చెప్పుకోలేక, ఫ్రెండ్స్కి చెప్పుకోలేక, చిన్న చూపు చూస్తారని, ఉల్టా మనల్నే తప్పు పడతారని భయపడి చెప్పుకోలేక చాలా సఫర్ అవుతున్నారు. మనం ఎంత ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తామో, ఎంత ఆడపిల్లల మీద అవేర్నెస్ తేవాలని ఎంత ఫోకస్ చేస్తామో, దీనికి రెట్టింపు బాయ్స్ని కూడా ఎడ్యుకేట్ చేసి, మౌల్డ్ చేసి, వాళ్ళలో కూడా రిఫార్మ్స్, చేంజెస్